మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు గత నెలలో అధ్యక్షులు ఉపాధ్యక్షులపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. శుక్రవారం డీసీఓ శ్రీనివాసరావు సమక్షంలో ప్రాథమిక వ్యవసాయ శాఖ పాలకవర్గ సభ్యులు 11 మంది హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై హాజరైన 11 మందిలో 10 మంది పాలకవర్గ సభ్యులు చేతులెత్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ 10 మంది పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానంకు మద్దతు తెలపడం ద్వారా అధ్యక్షుడు ఉపాధ్యక్షులకు ఎన్నుకునే ప్రక్రియని నెల 15వ తారీఖు వరకు హైకోర్టు స్టే చేసిందని, కాబట్టి నెల 15వ తేదీ తర్వాత తదుపరి విషయాలను తెలియజేస్తామని ఆయన అన్నారు. ఎంతమంది మీరు అనుకూలంగా మీరు సమర్థన తెలియజేస్తుంది చేతులు పద్ధతి ద్వారా తెలియజేయండి అంటే అవుట్ ఆఫ్ 11 అటెండ్ అయిన లేదంటే 10 మంది 2/3 మెజారిటీ కంటే ఎక్కువగానే చేతులు లేపారు. దాని ప్రకారంగా ఏంటంటే అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడు 2 ఉపాధ్యక్షుడికి కూడా సేమ్ అదే విధంగా ప్రాసెస్ 11 మంది అటెండ్ అయ్యారు. 10 మంది చేతులు లేపెట్టారు కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టే. కాకపోతే మనకు ఉత్తర్వులు జారీ చేసే టైంలోనే మనకు కోర్టు నుండి వెబ్సైట్ నుండి మనకు ఆర్డర్ ఒకటి అటాచ్మెంట్ మనకు వచ్చింది. హైకోర్టు నుండి మనకు ఆర్డర్ వచ్చింది. దాంట్లో బాగా తీసి చదివి చూస్తే ఏమన్నారంటే మీటింగ్ కండక్ట్ చేసుకోండి నో కాన్ఫిడెన్స్ మీద, కానీ రిజల్ట్ మాత్రం 15 తర్వాత ఇవ్వండి అని. ఎందుకు అని అంటే అతనికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకు. అదే దాంట్లో కోర్టు రిజల్ట్ను మాత్రం ఉత్తర్వులు ప్రొసీడింగ్స్ ఉంటాయో అవి మాత్రం 15వ తారీఖు నెల 15వ తారీఖు తర్వాతనే ఇవ్వమని చెప్పారు. అందులో భాగంగా మేము ప్రొసీడింగ్స్ అయినాయి, రికార్డ్ చేసుకున్నాం. ఆ విషయాన్ని నేను కోర్టు అడిగిన సందర్భంలో రిజల్ట్ కోర్టు చెప్పినట్టుగా 15th తర్వాత ప్రకటిస్తాం. ఈ మధ్య కోర్టు ఏమైనా ఆదేశాలు ఏమి ఇస్తారని చూద్దాం. దాని గురించి వెయిట్ చేయాలి. కొత్త అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎన్నుకున్నట్టుగా రిజల్ట్ ఆప్షన్ అది అవిశ్వాస తీర్మానం రిజల్టే అవ్వమన్నాడు. దాని తర్వాత స్టెప్ తర్వాత మరి మీరు నెగ్గిందని చెప్తున్నారు సార్ ఇందాక. నెగ్గిందంటే కదా కానీ ప్రకటించద్దని ఆర్డర్ ఇవ్వదు. ఆయనకు ఉత్తర్వులు ఆర్డర్ ఇవ్వదు, రిటర్న్ ఆర్డర్ ఇవ్వదు. ఓకే, అంతే కదా. ఇప్పుడు చేసుకోమంటే దానికి చేసేది ఏముందన్నా అవిశ్వాసత మీద ఓటింగ్ చేసుకోవటమే, చర్చించుకోవడం, ఓటింగ్ చేసుకోవడం. కానీ ఉత్తర్వులు వ్రాతపూర్వకం ఉత్తర్వులు జారీ చేసి 15వ తారీఖు వరకు అన్నారు. 15 తర్వాత మన 16 తారీఖు మరి ఈ మధ్య కోర్టు ఏమన్నా చెప్తారా ఏంటనేది మనకు హైకోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి మీకు కాపీ కావాలంటే హైకోర్టు ఆర్డర్ కాపీ రిజల్ట్ డిక్లేర్ చేయాలి. కోర్టు ఆర్డర్ 15